పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాం. మరి సత్యంతో జీవిస్తే ఏం జరుగుతుంది అనేదే ఈనాటి ప్రత్యేకమైన రోజు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మనం సత్యంతో ఉండి సత్యాన్ని తెలుసుకొని ఆచరిస్తున్నప్పుడు మన ఆలోచనల ద్వారా, మన మాటల ద్వారా, మన పనుల ద్వారా, మనం చేసే సేవా కార్యక్రమాల ద్వారా మరి పర్యావరణానికి ఎలాంటి ఉపయోగాలు జరుగుతాయి అనేది ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఈ విషయాలు తెలుసుకుందాం. మరి ప్రపంచంలో ఈ పర్యావరణం సెట్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే జనరల్గా అయితే మొక్కలు నాటాలి, ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలనేది వింటున్నాం మనం. మరి ధ్యానులుగా ధ్యాన సాధన చేస్తే ఏం జరుగుతుంది? మరి శాకాహారులుగా మనం మారితే ఏం జరుగుతుంది? పిరమిడ్స్ కట్టాం మనం, పిరమిడ్స్ ద్వారా పిరమిడ్ శక్తిని మనం ఉపయోగించుకోవడం ద్వారా ఏం జరుగుతుంది అనేది ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానాన్ని మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ యూనివర్సిటీకి ఆచార్యులుగా ఉన్నారు, స్పిరిచువల్ కౌన్సిలర్గా కూడా ఉన్నారు. వారే లక్ష్మీ పార్వతి గారు. వారితో మాట్లాడే అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే సార్. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు మేడం. మీకు కూడా, అందరికి కూడా, ప్రతి ఒక్క ధ్యానులకి కూడా అందరికీ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాను. పిఎంసి ప్రేక్షకులకు, పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం ప్రారంభిద్దాం మేడం. ఏంటి మేడం ఈ ఎన్విరాన్మెంటల్ డే అంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏమిటి, ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఈ సంవత్సరం ఏమిటి ప్రత్యేకత? ఇది 1972లో ఐక్యరాజ్య సమితిలోనే ఈ ప్రపంచ సభ్యులంతా కూడా చేరి ఈ పర్యావరణ దినోత్సవం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం అని చెప్పి ఇది జరుపుకుందాం అన్నారు. ఇక్కడ దీని ఉద్దేశం ఏమిటంటే ఈ పర్యావరణ మూలకంగా మనము ఏ విధంగా నష్టపోతున్నాము, ఎలా పొల్యూషన్ జరుగుతుంది, ఆ పొల్యూషన్ గురించి, అసలు పొల్యూషన్ అంటే ఏంటి, ఇది భూమి మీద మరి అవాంఛితమైన సంఘటనలు జరగటం, మరి జీవుల మనుగడకి ఇబ్బంది జరగటాన్నే మరి పొల్యూషన్ అంటాం మనము. మరి దాన్ని అరికట్టాలి అంటే వీళ్ళంతా కూడా సమావేశమయ్యి, ప్రతి దేశం వాళ్ళు కూడా అక్కడ సమావేశమైనప్పుడు ప్రతి సంవత్సరము మరి జూన్ 5వ తారీఖున దీన్ని మనం జరుపుకుందాము. దీని నుంచి మనం కొన్ని నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తూ ఈ పొల్యూషన్ని మనం అరికడదాము అని చెప్పుకున్నారు. మన ప్రభుత్వాలు కూడా వీటన్నిటికీ ఈ రోజు అదనేది అందరినీ మనం గుర్తు చేసుకొని దానికి మళ్ళీ మనం ఎలా సొల్యూషన్స్ చేసుకోవాలనేది మాట్లాడుకొని దీన్ని జరుపుకుంటాం. దీని అంతరార్థం అది సార్. 1972 నుండి గత 50 సంవత్సరాలు అవుతుంది దాదాపు. ఓకే మేడం. సరే, ఎవ్రీ ఇయర్ ఒక ప్రత్యేకమైన ప్రచారాన్ని, అవగాహన కలిగిస్తారు కదా. ఈ ఇయర్ 2025 ఏ అవగాహన మీద వర్క్ చేస్తుంది మేడం? ఈ ప్లాస్టిక్ సార్, మనము అసలు ఎలా తయారయ్యాము అంటే ఇది లేచిన దగ్గర నుంచి పడుకోబోయేదాకా అది లేదే మనం ఉండలేము అన్నంత ఇదిగా తయారైపోయాము. ఆ ప్లాస్టిక్ మూలకంగా ఎంత పొల్యూషన్ జరుగుతుంది మనకి, అది చాలా చాలా జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచి మొదలైందమ్మా అంటే అది 2వ ప్రపంచ యుద్ధం తర్వాత నుంచి దీని వాడకం ఎక్కువైందనమాట. ఫస్ట్లో మంచిగానే వాడుకున్నాము. అదేంటంటే మందులది ఆ పరికరాలు తయారు చేయటానికి, హెల్మెట్స్ తయారు చేయటానికి, మరి మంచినీళ్ళుని శుద్ధి చేయటానికి వాడటానికి ఒక లిమిట్గా వాడాము. అప్పుడు దాకా బాగానే ఉంది ప్లాస్టిక్. తర్వాత దీని వినియోగం ఎక్కువై మనం ఎక్కువగా వాటిని ఇంకా తయారు చేయటం, వినియోగించడం ఎక్కువ చేసాం. దాంతోపాటు ఈ ఫలితాలు అనేది కూడా ఇవాళ పర్యావరణం ఇంత పొల్యూషన్ అంటే కాలుష్యం రావడానికి ఒకానొక కారణం ప్లాస్టిక్. ఒకానొక కారణం. మనం అందరం ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయాలి ఇప్పుడు. అవును, ప్లాస్టిక్ కవర్స్ అయితే మితిమీరి వెళ్ళిపోయాయి మేడం. ఆ ప్లాస్టిక్ మనం వాడడం వల్ల పర్యావరణానికి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటారు? మనం వాడేస్తాం సార్, అవి డిస్పోజబుల్ అని చెప్పి వాడేస్తాము. ఒకసారి వాడి వాటిని యూజ్ చేసేసి పడేస్తాము. అవి భూమిలోకి వెళ్తాయి. భూమిలో అవి కరగటం లేదు, అవి అలాగే పేరుకుపోతున్నాయి వందల సంవత్సరాలు. మనం వాడుతుంది కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు, దాని పర్యవసానం ఆ భూమి మీద పడుతుంది.
అంటే మనం వాడే ప్లాస్టిక్ అంటే డిస్పోజబుల్ గ్లాసెస్, ప్లేట్స్, ప్లాస్టిక్ కవర్స్ ఇవన్నీ కూడా భూమిలోనే లోపలికి వెళ్లకుండా ఉండిపోతున్నాయి. తర్వాత జంతువులు కూడా అవి జంతువులు మరి అవి ఏం చేస్తాయి, అవి తినేస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తాము, ప్రతిదీ మిగిలిపోయిందల్లా ఆ ప్లాస్టిక్ వాటిల్లో అలా పెట్టేసి ఆ కవర్ బయట పడేస్తాము. అవి ఏం చేస్తాయి పాపం, కవర్ తో పాటు తినేస్తున్నాయి. తినేసి మరి వాటికి అవి అరగదు కదా, ప్లాస్టిక్ అరగదు కదా. ప్లాస్టిక్ అరగపోయేటప్పటికి అవి చనిపోవటం జరుగుతుంది. అవే కాకుండా మనకు తెలియకుండా కూడా మనం రోజు ప్లాస్టిక్ కూడా తింటున్నాం. లేచిన దగ్గర నుంచి ఏం లేదు, బ్రష్ చేయాలంటే ప్లాస్టిక్ బ్రష్ మరి అంతే. ఇప్పుడు ఆ డల్లప్పులు, ఈ డల్లప్పుల పరుపులు అంటాం, పిల్లోస్ అంటాం, ఇవ్వంటాం అవి కూడా అంతే కదా. మరి చెప్పల్స్ అవే కదా. బయటికి వెళ్ళామనుకో ప్రతిదీ కవర్లోనే తెస్తాం. వెనకటి రోజుల్లో చక్కగా ఒక సంచి తీసుకునేవాళ్ళం, తీసుకొని వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు ఏం అక్కర్లేదు, మనకు అన్ని అవే వచ్చేస్తాయి. అక్కడికి వెళ్తే వాళ్ళే ఇచ్చేస్తారు. ఇప్పుడు చాలా వరకు అయితే తగ్గింది మేడం. చాలా వరకు కొంతమంది అంటే అవాయిడ్ చేశారు, ప్రభుత్వం వాళ్ళు చేసినా కూడా ఏదో ఒక విధంగా వస్తున్నాయి. కొంత అవేర్నెస్ అనేది వస్తా ఉంది. అంటే ప్రభుత్వం బాధ్యత ఒకటే కాదు కదా మేడం, వినియోగదారుల బాధ్యత, మనది బాధ్యత. అది తెలుసుకోవటం కోసమే ఈ రోజు మనం అది గమనించి ఈ రోజు నుంచి నిర్ణయం తీసుకోవాలి. కనీసం ఒకసారి వెరిఫై చేసుకోవాలి, కొద్దిగా తగ్గించుకుంటూ రావాలి. మన ఇంటికి అంటే బయటికి వెళ్ళినప్పుడు మన ఓన్ సంచి తీసుకొని వెళ్ళడం ఏమి నామూషి కాదు. అవును, రైట్. ఎస్ మేడం, వండర్ఫుల్ మేడం. ఇప్పుడు ప్లాస్టిక్ మనం నివారణకి అవేర్నెస్ అన్నారు, ఇది బాగుంది. రైట్. ఇప్పుడు పర్యావరణాన్ని పరిరక్షించడానికి మనం ఏమేం చేయాలి మేడం? ఒక విధానం మనం ఈ ప్లాస్టిక్ నుంచి అవాయిడ్ చేసుకుంటూ ఇంకా మనం ఏ విధంగా మార్పులు తేవచ్చు అంటే, మనము ఈ ధ్యానాన్ని అనేది కూడా మంచిగా యాడ్ చేసుకుంటే సార్, ప్రతి దానికి కూడా మనకు ఆ విచక్షణ జ్ఞానం అనేది వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క జీవి కూడా ఇంకొక జీవి మీద ఆధారపడి ఉంది. ఈ ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, మానవ సామ్రాజ్యం ఒకదానికి ఒకటి లింకప్ అయి ఉందని మనం తెలిసినాడు ఇలా చెయ్యలేం మనము. మెయిన్ కాజు దీని అనేది మనము ఈ ధ్యానం చేసామనుకో మన ఎదుగుదల ఎలా జరిగింది అని మనకు తెలిసినప్పుడు మనం వాటిని అలా చేయలేం. మధ్యలో వాటిని అనేది డిస్టర్బ్ చెయ్యం, వాటి ఎదుగుదల అనేది మనం ఆపము. అది వండర్ఫుల్ పాయింట్ మేడం. మినరల్స్ నుండి చెట్లు చేమలుగా, అక్కడి నుంచి జంతువులుగా, పశువులు పక్షాదులుగా, ఇప్పుడు మానవులుగా వచ్చాం. మనం ఎదిగిన మనం మళ్ళీ తిరిగి వాటిని ధ్వంసం చేసుకుంటూ వస్తాను. జంతువులను తినడానికే ఉన్నాయని చంపడం, లేదంటే జంతువులను తినడం కోసం పెంచడం, అంతే కదా మేడం. చెట్లను అడ్డదిడ్డంగా నరికి వేయడం, రక్షించడం పోయింది. నెక్స్ట్ మినరల్స్ ని కూడా ఎక్కడికక్కడ తవ్వడాలు, పెద్ద పెద్ద కట్టడాలు, దీనివల్ల పర్యావరణ పరిరక్షణ లేకుండా పోతుంది అంటారు మానవుడి యొక్క. మరి ఇప్పుడు గ్లోబలైజేషన్ భాగంగా, డెవలప్మెంట్ లో భాగంగా చేయాల్సి ఉంటది కదా మేడం. ఎన్ని చేస్తూ ఉన్నా కూడా సార్, మనం అనేది అసలు ప్రతి ఒక్కళ్ళము నా ఒక్కదాంతో అయ్యేది ఏముంది అనుకుంటాం. ప్రతి ఒక్కళ్ళము కనుక మనము ఈ సెన్స్ అనేది మనకుంటే గనక, ఒకళ్ళకొకళ్ళు కనెక్ట్ అయ్యి ఉన్నాము అందరము అన్నప్పుడు ఒక్కళ్ళతో నేను ఇప్పుడు ఒక బస్సులో నేను వెళ్తున్నాను, నేను డ్రింక్ తాగాను, అది ఇసురుపుచ్చు పడేస్తాను, నేను వెళ్ళిపోతాను. అది ఏంటంటే ఇంకొక వాళ్ళు అలా పట్టుకొని ఉంటారు, ఇది ఎక్కడ పడేయాలని. ఇక్కడ పడేసాను కాబట్టి పడేయచ్చని వాళ్ళు పడేస్తారు, నెక్స్ట్ ఇంకోళ్ళు అలా పడేస్తారు. అట్టా ఏంటంటే అక్కడికి ఏమవుతుంది, ఒక్కళ్ళతోనే స్టార్ట్ అవుతుంది ఏదైనా. అక్కడికి వచ్చేటప్పటికి అది ఒక్కళ్ళు చేశారండి, ఒకళ్ళు చేశారు, అదేమైంది, అంత పొల్యూట్ ఎవరు చేశాము, ఈ ఒక్కళ్ళతోనే స్టార్ట్ అవుతుంది ఏదైనా. రైట్. ఒకరే గనక పడేయకుండా దగ్గర పెట్టుకుంటే, ప్రతి ఒక్కళ్ళము అదే సెన్స్ తో ఉంటే గనక మనం ఇలా చేయకూడదు, మనమే పరిరక్షించుకోవాలి, ఇదంతా మన బాధ్యత, అందరము ఒకటికొకరు కనెక్షన్ అయి ఉన్నాము, ఆ ఎరుక రావాలి. అది రావాలి అంటే ఇక్కడ ఈ ధ్యానం చేసినప్పుడే దీనికి ఆ లింకప్. ఓకే, ధ్యాన సాధన చేసినప్పుడు విచక్షణ జ్ఞానం వస్తుంది. నేను వేరు వాళ్ళు వేరు కాదు, బయట పడేస్తున్నాను అంటే మనం భూమాతకి ఎంత తీరని ద్రోహం చేస్తున్నామో తెలుస్తుంది.
అది వేరే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందంటే తిరిగి మనకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంతే, అంటే పర్యావరణంలో మనం కూడా ఉన్నాం కదా, అందరం కలిస్తేనే కదా అయింది. ఇప్పుడు ప్రకృతి అంటే ఎవరెవరు, మన చుట్టూతా ఇవన్నీ కదా, ఈ అన్ని మినరల్స్ మనము కలిస్తేనే ప్రకృతి. ఓకే, ధ్యాన సాధన వల్ల విచక్షణ, ఎప్పుడు ఎక్కడ ఏది వృధా చేయొద్దు, అసలు ఏది వాడద్దు, ఏది వాడాలని సరి అయినంగా ఆలోచిస్తామా అంటున్నారు మీరు. అంటే ధ్యానులు పర్యావరణ పరిరక్షణ చేస్తున్నట్టే. అసలు వాళ్ళు ప్రకృతిని ప్రేమిస్తారు, ప్రకృతి ఆరాధకులు. ధ్యానులు ప్రకృతి ప్రేమికులు. మీరు ధ్యానం చేస్తున్నారు, బాగానే ఉంది. మరి ఈ జంతు హింస చేస్తూ మాంసాహారం తినడం, ఎగ్గు తినడం, మరి ఇవి ఉంటే మేడం, ఇవి ఉంటే గనక దాని ఫలితం ఎలా ఉంటుంది? అది అసలు మనం తెలియక ఇలా చేస్తున్నాము. ఇప్పుడు వీటిని కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు ఇందులో భాగంగా మనము ఈ ప్రకృతిని మనం సంరక్షించడంలా, ఆ సంరక్షించకుండా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనం అన్ని ప్లాస్టిక్ అనేది పడేస్తున్నాము. అదేమో కరగటం లేదు. అది ఏమవుతుందమ్మా అంటే, ఒక ఉదాహరణ చెప్తాను మీకు. అది ఒక ఐలాండ్కి ఆ ప్లాస్టిక్ అంతా వచ్చింది. అది ఎలా వచ్చిందమ్మా అంటే, మనము వాడేసింది ఒక చిన్న కాలువ ద్వారా ఒక నదిలోకి వెళ్ళి, నది నుంచి సముద్రానికి వెళ్ళి, అది ఒక ఐలాండ్ దగ్గర ఇదైందిట. అంటే మనం చేసే పొల్యూషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది? ప్రపంచం మొత్తం. ప్రపంచం ఇక్కడ మనం స్టూడియోలో కూర్చొని స్టూడియో అద్దం నుంచి ఒక బాటిల్ బయటికి పడేస్తే అది ఎక్కడెక్కడికో వెళ్ళి ఒక ఐలాండ్ దగ్గర ఆగిందనమాట. ఒక ఐలాండ్ దగ్గరికి వెళ్ళింది, అక్కడ గమనించారు ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రసారం జరిగింది. అంటే గ్లోబలైజేషన్ అయింది. అవ్వదనుకుంటున్నాం. నేను ఒక్కళ్ళు చేస్తే ఏమవుతుంది అనుకుంటున్నాం. అది ప్రపంచవ్యాప్తంగా అందరికీ చెందుతుంది, ఏమి చేసినా కూడా. అక్కడ అది సముద్రంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే, ఆ అలల తాకిడికి, ఆ సూర్యరశ్మికి ఇది ఈ మైక్రో ప్లాస్టిక్ అయ్యి అది 1 ఇంచ అది ఇంకా 5 ముక్కలుగా అవుతుంది. అది ఇంకా కూడా అయ్యి ఇంకా మైక్రో ఫైబర్స్గా తయారయ్యి అది గాలిలో కలిసి మరి మళ్ళా నీటిలోకి ఎదుగుతుంది. ఒకసారి నీటిలో కలిసిందంటే మనం ఏమి చేయలేము. వాటర్ పొల్యూషను, వెదర్ పొల్యూషను, అంటే వాటరు, ఎయిర్ ప్లస్ ఈ శాండ్ పొల్యూషన్, అన్ని పొల్యూషన్లు జరుగుతాయి. అంటే ప్లాస్టిక్ ఒక్కటి కింద పడేస్తున్నాం అనుకుంటున్నాం మనం. ఆ సూర్యరశ్మికి నీళ్ళలో కలిసి వాటర్లో పొల్యూషన్ వస్తుంది. ఓ మై గాడ్, ఎయిర్లో పొల్యూషన్ వస్తుంది. మై గాడ్, భయంకరమైన పొల్యూషన్ క్రియేట్ అవుతుంది మేడం. క్రియేట్ అవుతుంది దాని మూలకంగా. మరి మరణాలు మరి కొన్నిటికి మందులే ఉండలేదు. మరి ఈ ప్లాస్టిక్ తింటున్నాము. అది అదేమవుతుంది మనకి ఆ వాటర్స్ దాగా మరి ఎయిర్ లో కూడా ఇది పోతుంది కదా. మనం ఆ మున్సిపాలిటీ వాటర్ లో కూడా మరి అలా వస్తాయి. ఎక్కడెక్కడి నుంచో వెళ్ళింది, ఆ సన్లైట్ తో కరిగి అందులో చేరుకుంటుంది. అంతెందుకు మేడం, మనం బాటిల్లో స్టోర్ చేసింది కొద్ది కొద్దిగా అది అందులో మిక్స్ అవుతుందని మనం చదివాం. ఏ ప్లాస్టిక్ బాటిల్ అయితే ఉందో అది మెల్లిగా కరుగుతుంది. మనం తాగుతూ ఉంటే రోజు ఎంత ప్లాస్టిక్ తింటున్నామో మనం. అంతే కదా. ఇప్పుడు అన్ని బాగా నేర్చుకున్నాం కదా. డిస్పోజబుల్ స్టైల్, అంతే. గాజు గ్లాసు అమ్మో అందరూ తాగారు. ఇప్పుడు అందుకే కొన్ని హోటల్స్ లో మేడం స్టెరిలైజ్ చేస్తున్నారు ఆ గ్లాసుల్ని, వాటర్ టీ గ్లాసెస్ ని వేడి నీళ్ళలో స్టెరిలైజ్ చేసి పోస్తున్నారు. అది బెటర్ ఆప్షన్ కదా. అవును, టీ తాగడానికి గాజు గ్లాసులు, ఈ సిరామిక్స్ వాడడం బెటర్ అంటారు. అవును, ఆల్టర్నేట్స్ కి వెళ్ళాలి ఇప్పుడు. అంతే, ఆల్టర్నేట్స్ కి వెళ్ళాలి కంపల్సరీ. ఎందుకంటే ఇది వెంటనే మనకు ప్లాస్టిక్ డైరెక్ట్ గా పోతుంది. ఆ వేడి తాగేసామనుకో, ఎందుకు ఇప్పుడు బయటకు వెళ్తాము ఏదో కూరలు కూడా బయట కొనుక్కొచ్చుకుంటారు, ఆ వేడియా ఆ డిస్పోజబుల్ కవర్లో వేసి సాంబార్ అంతా ప్యాక్ చేసి ఇస్తాడు, టీ ప్యాక్ చేసి ఇస్తాడు, అన్ని స్ట్రాలే. అది స్టైల్ అనుకుంటున్నాం. కొబ్బరి బండ న్యాచురల్ తాగుతూ కూడా అందులో స్ట్రా వేసుకుంటాం. డైరెక్ట్ తాగితే నామూషి కదా రోడ్డు మీద. స్ట్రా ఉండడం స్టైల్ అన్నమాట. ఓకే, స్టైల్ గా తాగడం రైటే, ఇక్కడతో అయిపోవట్లా. ఈ స్ట్రా పడేస్తే అక్కడికి వెళ్తుంది ఐలాండ్ లో. మై గాడ్, అంటే ఇప్పుడు ఇదంతా విచక్షణ లేకపోవడం వల్ల జరుగుతుంది అంటారు. ఓకే, ఇప్పుడు ధ్యాన సాధనతో పాటు ఈ శాకాహారులుగా మారడం వల్ల కూడా పర్యావరణానికి మనం ఉపయోగపడతామంటారా?
ఉపయోగపడతాం, తప్పకుండా ఉపయోగపడతాం. అసలు శాకాహారుల ఆలోచన విధానం, అసలు థాట్ పొల్యూషన్ లేకుండా పోతుంది సార్. అసలు డేంజరస్ పొల్యూషనే థాట్ పొల్యూషన్. థాట్ పొల్యూషన్ అసలు మనకి తెలియకుండా మనము ఇష్టం వచ్చినట్టు ఆలోచన చేస్తే ఎవరికి తెలుస్తుంది ఏమనుకుంటున్నాం? మన థాట్ వెంటనే ఒక లోకానికి వెళ్ళిపోతుంది, అక్కడ మేనిఫెస్టేషన్ జరుగుతుంది. ఇక్కడ మన లెవెల్ సరిపోయిందా, ఇక్కడ మనం సృష్టించేసుకుంటాం. లేదంటావా దానికి తగ్గ ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోతుంది, అది ఎక్కడో చోట అవుతూ ఉంది. అన్నిటికంటే ముందు వీళ్ళు శాకాహార ర్యాలీ అలా చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఆ వాయిస్ ద్వారా వీటిని పంపిస్తున్నారు, మంచి పాజిటివ్ పంపిస్తూ ఉంటారు. ఇక్కడ మీరు ఇంకోటి శాకాహార ర్యాలీల వల్ల కూడా ఎయిర్ పొల్యూషన్ తగ్గిస్తున్నాం అంటారా? ఆ నినాదాలు ఇస్తూ, ఆ మ్యూజిక్ పెడుతూ, ఆ పాటలు పాడుతూ కొంతవరకు ఒకవేళ వాయిస్ గా ఇదిగా ఏదన్నా అన్నా కూడా దాని మూలకంగా మనకు మంచే జరుగుతుంది. దానికి మనం మంచి పంపిస్తున్నాం విశ్వానికి. ఏది పంపిస్తామో అదే తిరిగి పొందుతాం కదా. ఇప్పుడు వాటన్నిటిని మరి ఆ శాకాహారులుగా అవ్వాలని చెప్పి మనం ఆ నినాదాలు పంపుతున్నామో అవే తిరిగి వస్తాయి కదా. మనం ఎలాంటి ఇత్తనాలు వేస్తే దాని ఫలితాన్నే మనం పొందుతూ ఉంటాము. ఆ థాట్ పొల్యూషన్ లేకుండా మనం మంచి వైబ్రేషన్స్, మంచి థాట్స్ పంపిస్తున్నాం, మరి అవే మనకు తిరిగి వస్తాయి కదా. రైట్. అందుకే శాకాహారులుగా మారడం కూడా ప్రపంచ ప్రేమికులుగా ఎదగడమే. శాకాహారులుగా ఉన్న వాళ్ళందరూ జంతు హింస చేయట్లేదు కాబట్టి ఏ పర్యావరణానికి నష్టం జరగట్లేదు మేడం. మరి ఇప్పుడు జంతు హింస వల్ల పర్యావరణానికి ఎఫెక్ట్ ఉందా? ఇప్పుడు చాలామంది అంటారు మేమేమి కట్ చేయట్లేదు కదా, వాళ్ళెవరో చేస్తున్నారు, మేము తీసుకొచ్చుకుంటున్నాం. సో ఆ జంతు పెంపకం వల్ల కూడా పర్యావరణం ఎఫెక్ట్ అవుతుంది అంటారా? ఎందుకు అవ్వకుండా ఉంటుంది? వాటిని నువ్వు ప్రేమిస్తూ ఉంటే గనక వాటి ద్వారా మనం ఎన్నో నేర్చుకుంటాము. వాటితో ఫ్రెండ్లీగా ఉంటే ఇప్పుడు భూకంపాలు వస్తాయి, సునామీలు వస్తాయి, అయ్యి అంటే ఆ జంతు జాతికి ముందుకే తెలిసిపోతుంటుంది, అది అక్కడి నుంచి వెళ్ళిపోతాయి, అవి తెలుస్తూ ఉంటుంది. వాటితో నువ్వు ఫ్రెండ్లీగా ఉంటే గనక అసలు మనకు సెన్స్ ఉండాలి కదా. వాటితో పాటు మనం ఎప్పుడైతే ఆ ప్రేమను పంచుతూ ఉంటావు, నెక్స్ట్ అవి మానవ జన్మకు వస్తాయి. అది మనుషుల్ని నమ్మినాడు, అవి నెక్స్ట్ జన్మలు మానవ జన్మకు వస్తాయి. మనుషుల్ని నమ్మందే రావు. మరి కొన్ని పెట్ డాగ్స్ అని, మరి గుర్రాలని కొన్ని చూడండి, మనుషుల దగ్గర వచ్చి పెరిగినాయి అన్ని మళ్ళీ మానవ జన్మకు వస్తాయి. అంటే ఇప్పుడు జంతువులన్నిటిని కూడా నెక్స్ట్ జన్మను ఆపేసినట్టు మనం, అంతే, ఆ కర్మ కూడా పడుతుంది, తప్పకుండా పడుతుంది. పర్యావరణం ఎఫెక్టే కాదు, మనిషి మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. మరి అంతే కదా, అందరూ ఇప్పుడు మన అభివృద్ధి మనం ఆపుకున్నట్టే అవుతుంది కదా. వాడిని అక్కడ ఆపామంటే ఇప్పుడు వాటిట్లో కూడా అన్నిట్లో మన డిఎన్ఏ ఉంది. పైగా ప్రతి ఒక్క దాంట్లో కూడా, ప్రతి ఒక్క జంతువులో, చెట్టులో, ప్రతి దాంట్లో కూడా మన డిఎన్ఏ ఉందిట. ఓహో, మన డిఎన్ఏ అన్నిట్లో ఉంది. ఓహో, అంటే మన డిఎన్ఏలో చెట్టు ఉంది, మినరల్ ఉంది, ప్లాంట్స్ ఉన్నాయి, పక్షులు కూడా ఉన్నారు. ఓహో, చేతగా అన్ని ఒకేసారి తీసుకుంటా ఉంటాడు. అది మింగుడు పడ్డట్టు ఉండదు మామూలు జనాలు. అది మొన్నటి దాకైతే నాకు కూడా అలాగే అనిపించేది, ఎట్ ఏ టైం అన్ని చోట్ల ఉన్నామా అని. మల్టీ డైమెన్షన్ అంటే ఒప్పుకోలేకపోయేదని. ఈ మొన్న క్లాస్ వింటూ ఉంటే నాకేమైందంటే, అంటే ధ్యానంలో ఉన్నాను, కంప్లీట్ శూన్యం అయిపోయాను. క్లాసు స్టార్ట్ అయినా కూడా నేను కళ్ళు తెరవకపోతే నేను ఇక్కడ ఉన్నాను, నాకు అవతల కూడా అదే క్లాస్ వినిపిస్తుంది. అంటే 2 చోట్ల నేనున్నాను, ఇది నమ్మాలన్నమాట. అప్పుడు అది అనుభవం మీకు చెప్పింది, మీకు ప్రశ్నకు ఆన్సర్ వచ్చింది. అప్పుడు దాకా అసలు అది నమ్మలేనట్టు ఉండేది. అంటే వింటాను, చదువుతాను, బానే ఉంది, నమ్మబుద్ధి వేసినట్టు ఉంటుంది, మళ్ళా డౌట్ వచ్చినట్టు ఉంటుంది. అన్ని చోట్ల ఒకేసారి ఎలా ఉంటాం. ఇప్పుడు కన్ఫర్మ్ అయిందనమాట. ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, నిజమే, ఇదంతా సత్యమే. అదంతా చెప్పేది ఎవరు? మళ్ళా మన ఇన్నరే. అస్సలు మన ఇన్నరికే కనెక్ట్ అవ్వాలి. అటొచ్చి ఇటొచ్చి ధ్యానం చేయటం మూలకంగా ఉపయోగాలు అన్నీ ఇన్ని అని చెప్పలేవు. నీ ఇన్నరికి నువ్వు కనెక్ట్ అయ్యావా, నువ్వు చెయ్యలేనిదంటూ ఏమీ లేదు. నువ్వు అడగాలే గాని తట్టు ఇవ్వబడుతుంది, ప్రతిదీ వచ్చేస్తాయి. వండర్ఫుల్ మేడం. ఇది ఒక శాకాహారిగా మారడం వల్ల నేనొక్కరిని మారితే ఏమవుతుందో అనుకుంటాను. మీరు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఒక్కరు బాటిల్ ఇట్లా పైనుంచి పడేస్తే ట్రైన్లో కూర్చున్నప్పుడు తినేసి అక్కడే పడేస్తారు. బయటికి వెళ్ళి ఆ డస్ట్బిన్ పెట్టారు, ఇప్పుడు బస్సులో అక్కడే పడేస్తారు కదా. ఒక్కరు పడేసింది చూసి ఇంకొకరు పడేస్తారు. అదే ఒకరు జాగ్రత్తగా తీసుకెళ్లి పడేసేది చూస్తే అది కూడా ఫాలో చేస్తారు. అలాగే ఒక్కరు శాకాహారిగా మారితే కొన్ని జంతువులు రక్షించబడుతున్నాయి.
జంతువులను తినడం కోసం మేడం, తినడం కోసం ఆ పెంచే విధానం మనం తాగే నీళ్ళ కన్నా 3 రెట్లు నీళ్లు వెళ్తున్నాయి అక్కడికి. ఈ భూమి అంతా కూడా ఎక్కువ ఆక్యుపై చేయబడ్డది. వాటికి పెట్టే దాన, అవి వదిలేటువంటి ఆ టాక్సిన్స్, ఆ ఇంజెక్షన్స్ తో వదిలేదంతా కూడా పర్యావరణానికి, నీళ్లకు, ప్లస్ మొత్తం పొల్యూషన్ కూడా క్రియేట్ అవుతుంది. అంటే ప్లాస్టిక్ గురించి ఎంత డ్రాస్టిక్ మాట్లాడుతున్నాం కానీ జంతువుల పెంపకము ద్వారా కూడా పర్యావరణం ఎఫెక్ట్ అవుతుంది. అందుకనే మన పత్రిజీ గారు ఏమన్నారు, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. మరి అందుకనే వీటి దగ్గర మనం ఆగిపోతున్నామన్న ఇదితోనే ముందు మీరు ధ్యానులు కాపోయినా పర్లేదురా బాబు, అది మానండిరా. అది కొంతమంది ఇప్పుడు మనం పిరమిడ్ మాస్టర్స్ కొన్ని కోట్ల మంది రావడం వల్ల కొన్ని జంతువులు రక్షించబడ్డాయి, కొంతైనా పొల్యూషన్ తగ్గించిన పాత్ర తీసుకున్నాం మనం. వాహ్, మనల్ని అప్రిషియేట్ చేసుకోవాలి మేడం. శాకాహారులుగా మారి ధ్యానం చేసిన వాళ్ళ థాట్ పొల్యూషన్ కూడా లేదు. ఇప్పుడు థాట్ పొల్యూషన్ డేంజర్ కదా. రోజుకి 60,000 నుండి 75,000 ఆలోచనలు చేస్తారట ఒక మనిషి. అందులో 80% గతమే, 90% నెగిటివే. ఇప్పుడు మన ప్రపంచ జనాభా 700+ కోట్లు, 700 ఇంటూ 75 అనుకుంటే ఎంత థాట్ పొల్యూషన్ ఉంది మేడం. అంటే ధ్యాన సాధన వల్ల థాట్ పొల్యూషన్ ని తగ్గించడం పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి అద్భుతమైన మార్గం. రెండోది, శాకాహారిగా మారి ఎక్కువ పెంపబడకుండా చేయడం అనేది రెండవ అద్భుతమైన మార్గం. ఇది పత్రిజీ వారి విజన్ తో 40 years బ్యాక్ మనకు అందించారు. ఇది పిరమిడ్ జగత్తు, ఆ పిరమిడ్ల ద్వారా కూడా మనము ఎంత క్యూరిఫై, ఆ చుట్టుపక్కల చూడండి. అంతకుముందు పిరమిడ్లు కట్టకముందు ఎలా ఉంటుంది, అక్కడ అభివృద్ధి అనేది తర్వాత ఎలా ఉంటుంది, కనీసం ఆ చుట్టుపక్కల మీరు ఆ చెట్లు చూసినప్పుడు అవతల చెట్లకి ఎంత తేడా ఉంటుంది, ఆ దగ్గరలో ఉన్న వాటికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. మరి ఆ విశ్వశక్తి అనేది ఆ పిరమిడ్లు తీసుకొని ఆ భూమి మీద అనేది అలా ప్రసారం చేస్తూ ఉన్నాయి. మరి వాటి ప్రభావం కొంత లెక్క ఉంటుంది. ఇది కూడా మరి ఆ పత్రిజీ గారు ఎంతో ముందు చూపుతో మరి ఇంత ఇదిరా మనం ఈ విధంగా, ఎందుకంటే ఈ పొల్యూషన్ జరుగుతుంది, వీటినన్నీ ఎలా అరికెట్టాలి మనం. రాబోయే రోజుల్లో ఇవన్నీ జరుగుతాయని ఈ 3 లక్ష్యాలు మనకి ఇచ్చారు, వర్క్ చేయించారు. వాహ్, ఎంత విజనరీ పత్రిజీ. ఇవన్నీ ఏం మాట్లాడలే మనకి, దీనికి ఏదైతే దానికి ఏదైతే నువ్వు ధ్యానం చేయి, శాకాహారంగా ఉండు, పిరమిడ్ శక్తి వాడు, 3 ముక్కలే. వాహ్, వండర్ఫుల్ మేడం. ఇది పిరమిడ్ది కూడా ఎక్స్పీరియన్స్ చెప్తాం మనం తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్మించారు నాగార్జున సాగర్ దగ్గర. కంప్లీట్ ఒక అడవిలో ఉంది మేడం. అప్పటి వరకు అక్కడ వాటర్ లేవంట, ఇక్కడ వాటర్ పడవు అని కూడా చెప్పారంట వాళ్ళు. ఎప్పుడైతే పిరమిడ్ నిర్మించారో అద్భుతమైన స్వచ్ఛమైన వాటర్, తర్వాత అక్కడ పర్యావరణం కూడా అద్భుతంగా ఉంది, చెట్లు చేమలు. ఇంకా మన అనుభవం కూడా చెప్తాను. మనం స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక స్లమ్ ఏరియా మేడం, పక్కన అంతా ఒక ఖాళీ ల్యాండ్ ఉంటే అక్కడ స్కూల్కి కావాల్సిన కన్స్ట్రక్షన్ చేసాం. ఫస్ట్ అపోజ్ చేశారు, మీరు ఏదో పెడుతున్నారు, మమ్మల్ని ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు. మీకు ఏం కాదు, ఒక్క 2-3 నెలలు ఓపిక పట్టండి, మీకు గ్యారంటీ మంచి జరుగుతుంది. మీకు మంచి జరగనప్పుడు మీకు మా వల్ల హాని జరిగితే నేనే వెళ్ళిపోతాను, ఇలాంటివి చెప్పాను నేను. లోపల అన్ని పిరమిడ్స్ పెట్టాం మేడం. ప్రతి క్లాస్ రూమ్లో వెనకాల స్లమ్ ఉంది ఏరియా, ప్రతిరోజు మ్యూజిక్, పత్రిజీ ఫ్లూటు, గాయత్రి చాంటింగ్, కంటిన్యూస్ మ్యూజిక్. ఒక 3 నెలల తర్వాత ఆ గ్రూప్ వచ్చి, సార్ మీరు వచ్చినప్పటి నుండి ఇక్కడ ఇది జరుగుతున్నప్పటి నుండి మా అనారోగ్యాలు తగ్గినాయి, మా మెడికల్ బిల్స్ తగ్గినాయి, మేము ఎంతో ప్రశాంతంగా ఒక అద్భుతమైన ఒక గుడి పక్కన ఉన్న ఫీలింగ్ ఉంది అని చెప్పారు మేడం. గుడి కంటే ఇంకా ఎక్కువ సార్, ఇంకా అంటే ఇప్పుడు అది పెద్ద పొల్యూషన్ చేసి వదిలాం. ఇప్పుడు చూడండి, భక్తి పేరుతో నీళ్ళని పొల్యూషన్ చేశాం. అవును, ఆకుల అలాలను తెంపి పర్యావరణాన్ని పొల్యూషన్ చేస్తున్నాం. కానీ ఒక అద్భుతమైన పిరమిడ్ గురించి అద్భుతంగా చెప్పారు మేడం. భూమాతని పరిరక్షించాలనుకున్న పర్యావరణ ప్రేమికులందరూ ఒక పిరమిడ్ నిర్మించాలి. ప్రతి ఊర్లో పిరమిడ్ రావాలి. వండర్ఫుల్ మేడం. పిరమిడ్ ఇంటి పైన పిరమిడ్ నిర్మించిన వాళ్ళు ఎంత గొప్ప పర్యావరణ ప్రేమికులు. వారు ఇప్పుడు మళ్ళీ రీడిఫైన్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలి దానిలో ధ్యానం.
వండర్ఫుల్ మేడం. ధ్యానులు, శాకాహారులు, పిరమిడ్ శక్తిని ఉపయోగించిన వాళ్ళు, నిర్మించిన వాళ్ళు గొప్ప పర్యావరణ ప్రేమికులు అని అద్భుతంగా చెప్పారు మేడం. సో ఏమంటారు మేడం, ఈ మన డిఎన్ఏ అన్నిట్లో ఉన్నదన్నారు కదా, దాని గురించి చెప్పండి. ఆ డిఎన్ఏ అనేది మనము అభివృద్ధి చేసుకోవాలి. ఇప్పుడు 12 డిఎన్ఏని మనకి కట్ చేసి మరి 2 దాకానే ఉంది. అన్ని ఎందుకంటే 10 లోపల ఉండిపోయి- నిద్రాణమై ఉన్నాయి, అవి కనిపించట్లా. అవి మనం ఈ ధ్యానం చేస్తూ ఉంటే గనక అవి యాక్టివేషన్ అవుతాయి. అవన్నీ కూడా అభివృద్ధి అయినాడే మనకు కూడా ఇక్కడ అన్ని జరుగుతుంది. ఇక్కడ నువ్వు మధ్యలో వాటిని ఎదుగుదల ఆపేస్తూ ఉంటే ఇక్కడ మంద కూడా ఆగిపోతుంది. అన్నిట్లో ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ దాన్ని నువ్వు ఎదుగుదల ఆపితే మన ఎదుగుదల కూడా ఆగుతుంది. ఓకే, మన ద్వారా ఒక చెట్టుకు గాని ఒక జంతువుకు గాని వాటి ఎదుగుదల ఆపబడిందంటే మన ఎదుగుదల ఆగినట్టే. అదే మనం ఎదిగితే అవి కూడా ఆటోమేటిక్ ఎదుగుతాయి. అసలు అది మనకి రావాలి, ఆ ఏకత్వం రావాలి, ఆ ద్వంద్వత్వం పోవాలి, వసుదైక కుటుంబం కావాలి. వసుదైక కుటుంబం అంటే మనుషులు మాత్రమే అనుకుంటారు మేడం. అందరం కలిస్తేనే వసుదైక కుటుంబం. అసలు ప్రకృతి అంటేనే అందరం సార్. అన్ని సామ్రాజ్యాలు ఈ జీవులతో పాటు మనం ఒక్కరం. ప్రతి ఒక్కరి మీద ఆధారపడే ఉన్నాం. వేరుగా లేము. శరీరాలు వేరు, సామ్రాజ్యాలు వేరు. అందరిలో ఉన్న చైతన్యం ఒక్కటే చైతన్యం. ఒకటే చైతన్యం అన్నిట్లో డిఫరెంట్ గా వ్యక్తపరచబడుతుంది. అంతే. వండర్ఫుల్ మేడం. నిజం మేడం. ప్రకృతి అంటేనే ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, మానవ సామ్రాజ్యం. మనం ఒకానొక భాగమే. కానీ మీరు అన్నట్టు ఈ చెట్లు, ఈ ఖనిజాలు, జంతువులు ఇచ్చుకుంటున్నాయి, పుచ్చుకుంటున్నాయి, తీసుకుంటున్నాయి, ఎదుగుతున్నాయి. ఒక మానవుడే తీసుకుంటున్నారు కానీ ఎట్లా ఇవ్వటల్లా. చెట్ల నుంచి కూడా మనం నేర్చుకోవాలి. అవి ఏముంది, లేచిన దగ్గర నుంచి ఇవ్వటమే మనకు నేర్పుతున్నాయి. నిరంతరం ఇవ్వటమే, ఎదట వాళ్ళకి ఇవ్వటమే. అది ఎండిపోయినా తలుపులాగా, కలపలాగా ఒక ప్రయాణానికి అన్నిటికీ ఇస్తూనే ఉంది చెట్టు. బ్రతకటానికి శ్వాస, చచ్చినా కూడా మళ్ళీ నిన్ను కాల్చడానికి కూడా అదే ఉపయోగపడుతుంది. శ్వాస వదిలినప్పుడు అదే కావాలి, కట్టే. వావ్, వండర్ఫుల్ మేడం. శ్వాస తీసుకున్నప్పటి నుండి వదిలేదాకా చెట్టుతోనే సేవ చేస్తుంది. దాని నుంచి లేదు మన ఆహారం ఎక్కడుంది, భూమి లేదే ఎక్కడుంది, ఇవన్నీ లేదే. మరి ఈ ఖనిజ జాతిలో కూడా అవన్నీ లేకపోతే మనకి ఎక్కడున్నాయి? ప్రతిదీ ఇంపార్టెంటే. ఇక్కడ ఎవ్వరూ ఎక్కువ కాదు, ఎవ్వరూ తక్కువ కాదు. ప్రతి ఒక్క జీవి ఇంపార్టెంటే. నేనొక్కదాన్ని ఏమనుకుంటాము, ఇప్పుడు ఒక నిశ్చలమైన తటాకం ఉంది, ఒక్క రాయేస్తే దాని కంపన అనేది ఎలా వస్తుంది? మేడం, అంతే. ఈ విశ్వంలో మనం అంత కనెక్ట్ అయి ఉన్నాం. మనం నమ్మం, తెలియట్లా. ఎవరి కాళ్ళం వేరనుకుంటున్నాము. అంతా ఒక్కటే. అదే డిస్టర్బ్ అవుతుంది. మరి ఒక్క చిన్న వేస్తే అదంతా మరి తటాకం మొత్తం ఎందుకు వలయాలు వస్తున్నాయి? అంటే మనవులు మాత్రమే అనుకొని, భారతీయులు మాత్రమే ఏకం అనుకొని, మిగతా వాళ్ళు కాదు అనుకుంటున్నాం. ప్రపంచం అంతా ఒకే ఒక భూమి మీద జీవిస్తున్నాం మనం. భూలోకం అంతా ఒకటే. అలా జీవించాలి. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అన్నారు వాళ్ళు. అవును. మరి ఒక ఇండియా లేకపోతే ఈ దేశం ఆ రాష్ట్రం అనలే. పైగా అక్కడి నుంచి ఇక్కడ దాకా కూడా సరఫరా అవుతుంది కూడా ప్రత్యక్షంగా చూసాంగా. ఓన్లీ ఒక ప్లాస్టిక్ ఎగ్జాంపుల్. మరి అంతే, గడగడ ఉడికిపోయాం. ఎంత చిన్న వైరస్, ఎక్కడో పుట్టిన వైరస్ అక్కడ అక్కడ అని ఫస్ట్ విన్నాం. మనకెందుకులే, మనకేమైనా దాకా ఎందుకు వస్తుంది అనుకున్నాం. అలా ఉండేదన్నమాట. వండర్ఫుల్. ఇది మంచి ఎగ్జాంపుల్ మేడం. ఎక్కడో పుట్టిన చిన్న వైరస్ మొత్తం ప్రపంచంలో ఏకత్వాన్ని చూపించేసింది. విచక్షణ లేకుండా చిన్న లేదు. అది కూడా మానవుల పైనే. ఏ జంతువుకి, ఏ చెట్టుకి, ఏ మినరల్ కి కరోనా వైరస్ వచ్చినట్టు వినలే మనం. అవును. ఓ మై గాడ్ మేడం, ఎంత కనువిప్పు కలిగే మాటలు చెప్తున్నారంటే నిజం మేడం. అంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఒక వ్యక్తి మారి ఆ ప్రకంపనలు పాజిటివ్ అయినప్పుడు అది కూడా స్ప్రెడ్ అవుతుంది. అది నమ్మసక్యంగా ఉన్నట్టుండదు, కానీ సత్యం. మనం చేస్తున్నది అదే. మనం అలా నమ్మి అలాగే చేస్తున్నాము. మనం ఆ ప్రేమని, కాంతిని, ఆ పాజిటివ్ వర్డ్స్ ని పంపిస్తున్నాం. ధ్యాన యజ్ఞాలు ఎందుకు చేయించుతున్నారు పత్రిజీ గారు? ఎందుకు చేయించేవాళ్ళు? ఎంతమంది మరి గ్రూప్ మెడిటేషన్, ఆ పిరమిడ్ మెడిటేషన్స్ అవి ఉపయోగించుకొని మనం చేస్తా ఉంటే తప్పకుండా వాటి ప్రభావం ఉంటుంది.
అది ఎక్కడికి పోదు. ఒక చెడు అనేది ఎంత పర్ఫెక్ట్గా ఎంత స్ప్రెడ్ అవుతుందో ఇది కూడా అలాగే జరుగుతుంది. అందుకే పత్రిజీ నదుల పక్కన ప్రకృతిలో పిరమిడ్ నిర్మాణాలు చేయించి ధ్యాన కేంద్రాలు నిర్మించి శాకాహార గ్రామాలను తయారు చేయమని చెప్పి కొన్నిటిని తయారు చేశారు. వావ్ మేడం, వండర్ఫుల్. అసలు ఇది అల్టిమేట్ విషయం. ఇంకా ఏం చేయాలి మేడం పర్యావరణం కోసం? అన్ని సామ్రాజ్యాలు కూడా ప్రకృతి సహజంగా జీవిస్తున్నాయి. కేవలం మనిషే ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. అది మనం గ్రహించాలి. జ్ఞానం లేక అంటారా? అజ్ఞానంలో ఉండే అంతే. మనం తెలుసుకోలేకపోతున్నాం. మనము సామాన్యులం కాదు, సాక్షాత్తు దైవాలమేనని తెలియాలి. మనలో ఉన్న చైతన్యమే దైవం, ఇంకెక్కడో ఏదో ఎతకటం కాదు. ఆ చైతన్యమే మనల్ని నడిపిస్తుంది. ఆటిట్లో కూడా ఆ చైతన్యం ఉంది. ఆ జ్ఞానం వస్తే చాలు మనకి. అందరము ఒకటే, అందరిలో ఉన్నది ఆ చైతన్యమే అన్నది రావాలి. అది రావాలి అంటే మనము ఈ ధ్యానం అనేది చేస్తూ ఉంటే, చక్కగా స్వాధ్యాయం చేస్తూ ఉంటే, సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటే, ఇట్టగా మరి ఈ జ్ఞానము ఈ ధ్యానము ఇవన్నీ కూడా మనలో మార్పు రావటానికి చాలా తోడ్పడతాయి. మనిషి ఎదుగుదలకి ఇవన్నీ కావాలి. రైట్. ఇప్పుడు పర్యావరణానికి మీరు ఈ 3 అని చెప్పారు, ప్లస్ పత్రిజీ ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము కూడా 3 చెప్పారు కదా మేడం. దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటారు? మనకు మాత్రమే ఉంటుందా, బయట అంతా అందరి మీద ఉంటుంది సార్. మనం చెప్పుకున్న ఉదాహరణ అదే. ఒక్క చెడు నేనే చేస్తున్నానని చేస్తే దాని ప్రభావం ఎలా ఉందో, ఒక మంచి చేసినా కూడా కాకపోతే స్లోగా ఉంటుంది, తెలిసినట్టు కొంత టైం తీసుకుంటుంది. అంతే తేడా తప్పితే తప్పకుండా ప్రతిదానికి ప్రతిఫలం లేకుండా ఉండదు. మంచి చేస్తే మంచి ఉంటుంది, చెడు చేస్తే చెడు ఉంటుంది. మరి వీళ్ళు వచ్చేటప్పటికి మరి వీళ్ళు చేసేదంతా మంచిగా చేస్తున్నారు కాబట్టి ఎక్కడికి పోతుంది సార్ ఫలితం? ఏదో ఒక రోజుకి వస్తుంది కదా, ఆ ఫలాన్నే పొందుతాం, తప్పకుండా పొందుతాం. సో ప్లాస్టిక్ని వాడడం ఆపేసి, రైట్, జంతు హింసను, జంతు బలులను ఆపేసి ధ్యాన సాధన చేస్తూ, పిరమిడ్ నిర్మాణాలు చేస్తూ, ఎక్కడికక్కడ ప్రతి విలేజ్ అంతా ధ్యాన సాధన జరగాలి. మెయిన్ అంతే కదా, ధ్యానం యొక్క వైబ్రేషన్స్ వెళ్ళాలి. ఇవి మార్చాలంటే మనం ఇది ఈ మధ్య ఈ రిగ్రేడబుల్ అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆ సంచులు ఇస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వీటిని ఎలా చేస్తారమ్మా అంటే కెమికల్ అవన్నీ ఉపయోగించి, అంటే ఇటు కూరగాయలు కొనిపోయినవి అవి ఉంటాయి కదా, ఈ చెట్ల ఈ మొక్కజొన్న ఇవన్నీ కలిపి తయారు చేస్తారు. అవి ఏమవుతుందో తర్వాత మనం బయట పడేసినా కూడా ఆ సంచి మళ్ళీ భూమిలో కలిసిపోతాయి. ఇంకా వాటిట్లో ఏం చేస్తున్నారంటే వీళ్ళు తులసి గింజలు పెడుతున్నారు. అవి భూమిలో కలిసిపోయింది కాక చెట్లు ఇస్తున్నాయి పిల్లలకి. ఇప్పుడు బయో వేస్ట్ ద్వారా తయారు చేస్తున్నారు. కుళ్ళిపోయిన కాయగూరల ద్వారా, కుళ్ళిపోయిన చెట్లతో బ్యాగ్స్ తయారు చేస్తున్నారు. అసలు అది ఇస్తున్నారు. పాలిథిన్ బ్యాగ్స్ కాకుండా బయో బ్యాగ్స్ ఇస్తున్నారు. పెన్స్ కూడా వచ్చినాయి పిల్లలకి. ఆ ప్లాస్టిక్ వాడతాం కదా మనము, అవి పోయి ఇప్పుడు ఈకో ఫ్రెండ్స్ అని చెప్పి ఫ్రెండ్లీ అవి కూడా అంతే. దానికి ఏదో ఒక గింజ పెడతారు, మళ్ళీ తర్వాత అవి పాతితే గనక మరి అవి మొక్కలు మొలుస్తాయి అనమాట. మనం పిల్లలకి అది ఇచ్చి మళ్ళీ అది అయిపోయింది అనుకో, దీన్ని భూమిలో పాతరా, మరి మొక్క వస్తుంది, మరి ప్లాస్టిక్ది వాడితే ఇన్ని విధాల నష్టాలు ఉన్నాయిరా అని చెప్పి మనం వాళ్ళకి చెప్తాము చక్కగా. చిన్నపిల్లలప్పటి నుంచి వాళ్ళని గైడ్ చేసామనుకో, వాళ్ళకి అన్ని చక్కగా అన్ని రకాల డైమెన్షన్స్ కూడా ఇప్పుడే చూస్తారు. కొద్ది వయసులో కదా, ఈ వయసులో కొంత మధ్య వయసులో అట్ట అసలు వాళ్ళు అన్నీ చూడగలుగుతారు. మనం చెయ్యాల్సిందల్లా అన్నిటికంటే ముందు ఈ చిన్న పిల్లలకి వీటిని మనం నివారిస్తూ వాళ్ళకి గైడ్ చేయాలి. ఈ ప్లాస్టిక్ వాడితే గనక దీని మూల మనం ఇలా నష్టపోతాం నాన్న, మనము దీన్ని ఇలా పెంపొందించుకోవాలి, మొక్కల్ని నరకకూడదు, వాటిని పెంచుకోవాలి, ఇట్లా పొల్యూషన్ అన్నీ వాళ్ళని చిన్నప్పటి నుంచి మనం గైడ్ చేస్తూ ఉంటే గనక అసలు ప్రపంచం అనేది ఇంకా ఎంత బాగుంటుంది. అల్టిమేట్ విషయం మేడం. చరిత్రలో ఎక్కడో ఏదో జరిగిందని చెప్పే బదులు గతంలో మన పర్యావరణం ఇలా ఉండింది, మన భారతదేశంలో ఇలా ఉండింది, ఇలా మొక్కలు ఉండేటివి, అప్పుడు ఇలాంటివి వెజల్స్, ఇలాంటి వస్తువులను వాడేవాళ్ళం. ఇప్పుడు మనం ఇలా మనం ఎదుగుదల పేరుతో, టెక్నాలజీ పేరుతో కొద్దిగా దిగజారుతున్నాము అని
ఈ అవగాహన, ఈ చరిత్ర ఇస్తే అద్భుతం. అంతే. అసలు ఈ పర్యావరణ దానికి సంబంధించిన లెసన్ ఉండాలి ప్రతి ఒక్క విద్యార్థికి. చిన్న పిల్లలకి మనం ఆ బీజాలు వేస్తే గనక ఇప్పుడైనా తెలుస్తుంది. ఎందుకంటే పెద్దవాళ్ళ మనం ఆచరణ పెడితే ఇంటో ఆటోమేటిక్ గా వస్తుంది. లేకపోతే ఒక రోజన్నా మా పెద్దవాళ్ళు ఆ రోజు ఇది చెప్పారు, ఇలా చేశారు, దీని వెనకమాల ఇది అని చెప్పి ఇంకో రోజుకైనా తెలుస్తుంది. మంచిగా చెప్పారు మేడం. మన ముందు ఇప్పుడు మనకన్నా ఒక్క తరం ముందు వాళ్ళు అనుకుంటా వాడింది నిజమో మన తరమే అనుకుంటా. నాకు కూడా తెలుసు ప్లాస్టిక్ మన తరం నుంచి వచ్చింది. అవును, మన ముందు తరాల వాళ్ళకి లేదు. అంతా మట్టితోనూ ఇత్తడి రాగి మన తరమే నుంచే ప్రారంభమైంది కాబట్టి నెక్స్ట్ తరాలు విజృంభించకుండా దీన్ని బాధ్యత తీసుకోవాల్సింది మనమే దీన్ని పొల్యూషన్ చేసింది మనమే. మన ముందు తరాల వాళ్ళు సరిగ్గా ఉన్నారు, రాబోయే తరాల వాళ్ళు కూడా సరిగ్గా ఉండబోతున్నారు. అవును, ఇప్పుడు ఉన్నటువంటి తరానికి సరిగ్గా నిర్దేశనం చేయాలంటారు. మనమే చెడగొట్టాం, మనమే దానికి మన దారి చూపించాలి. అంతే. నెక్స్ట్ కు మనం చక్కగా ఇవ్వాలి. మనం పిల్లలకి ఏమి ఇస్తాము? ఇప్పుడు ఈ ధ్యానము అది ఇచ్చినా నువ్వు ఏ సంపదలు ఏమి ఇచ్చినా ఏముంటావు, ఏమి ఉండవు, ఏమి తీసుకెళ్ళము. ఇది ఇచ్చావా నువ్వు, ఈ ధ్యాన సంపద, ఆ జ్ఞాన సంపద నీతో పాటు క్యారీ అవుతుంది. ఫైనల్ గా మనం ఏమేమి స్టెప్స్ ని పాటించాలి ఇప్పుడు చెప్పిందే డీటెయిల్ గా పాయింట్ వైజ్ గా చెప్పండి. పర్యావరణానికి రక్షించడానికి మనం ప్రతి ఒక్కరు, ప్రతి వయసు వాళ్ళు, ప్రపంచం మొత్తం 1, 2, 3 ఇప్పుడు చెప్పినాయి డీటెయిల్ గా ఒక్కొక్క పాయింట్ చెప్పండి. ఎస్ మేడం. అయితే ఇప్పుడు మనం పర్యావరణ పరిరక్షణ చేయాలంటే మనందరి బాధ్యతాయుతంగా మన దినచర్య ఎలా ఉండాలంటారు? మన దినచర్య ఫస్ట్ దినచర్య మనం స్టార్ట్ అయ్యేదే ఈ ప్లాస్టిక్ తో మనం అలవాటు అయి ఉన్నాం కాబట్టి దాన్ని అవాయిడ్ చేసుకుంటూ వద్దాము, దానికి రీప్లేస్మెంట్ చేసుకుంటూ వద్దాము. మనము మన పిల్లలకు కూడా అది అవగాహన చేద్దాము. కంపల్సరీ అది అవగాహన చేసినాడు వాళ్ళు ఆచరణ పెడతారు. పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా మనము ఆ ధ్యానం అనేది కూడా నేర్పిస్తూ ఉన్నాము. ఆ ధ్యానం అనేది నేర్పించినప్పుడు మనకి ఆ విచక్షణ జ్ఞానం వస్తుంది, ఆ ఏకాగ్రత పెరుగుతుంది. ఆ బుద్ధి విచక్షణ జ్ఞానం ఉన్నప్పుడు వాళ్ళు అన్నీ అర్థం చేసుకోగలుగుతారు. ఇదనేది మనం పెద్దవాళ్ళని చేస్తున్న నాడే అది పిల్లలకు అందే అవకాశం ఉంది. మనము చెయ్యకుండా వాళ్ళని చెప్తే అది జరగని పని. ముందు మనతోనే స్టార్ట్ కావాలి, నా ఒక్క దాంతోనే స్టార్ట్ కావాలి. ఏదన్నా కానీ నాతోనే స్టార్ట్ అవుతుంది. ఎవరికి వాళ్ళం అలా అనుకుంటే మనము ఇలాంటి అసలు సత్యయుగం వచ్చేస్తుంది మనకి. హాయిగా వసుదైక కుటుంబం వచ్చేస్తుంది. హాయిగా చెట్లతో, హాయిగా పక్షులతో, జంతువులతో అన్నిటిలో కూడా సంభాషణ చేస్తూ ఎంతో ఆనందంగా ఉండగలుగుతాము. ఇవన్నీ సాధ్యమయ్యే పనులే. ఒక రాజు సత్యయుగంలో ఇవన్నీ జరగలేదా? ఇప్పుడు ఎందుకు జరగవు? నాతోనే ప్రారంభమవుతుంది అని ప్రతి ఒక్కళ్ళం కంకణం కట్టుకుందాం. ఇప్పుడు ఒక రోజు మరి ప్రపంచవ్యాప్తంగా ఒక మరి ఇది జూన్ 5 మరి పర్యావరణ దినోత్సవం చెప్పుకుంటున్నాము. మరి ప్రతి ఒక్కళ్ళం మన కర్తవ్యంగా భావిద్దాము. అందరూ ఒక రోజుని ప్రత్యేకంగా పెట్టుకున్నాం అంటేనే మనం ఏ స్థాయికి పడిపోయినామో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మేల్కోవాలి, అందరం మేల్కోవాలి. మనం ఎదిగినాం, ఒకవైపు ఎదిగినాం నిజమే, కానీ ఎదుగుతూ దిగజారుతున్నాము. నెక్స్ట్ వాళ్ళకి మనం ఏం మిగిల్చట్లేదు అనేది అర్థమవుతుంది మేడం. సో నిజంగా మేడం మీరు ఒక్క పాయింట్ అద్భుతంగా కనెక్ట్ చేశారు. ప్లాస్టిక్ వాడకము, పెట్రోల్ డీజిల్ అతిగా వాడకం, పవర్ని వాటర్ని మిస్యూజ్ చేయడం, అనవసరమైన ఆలోచనలు, భావాలు వదలడం, వీటన్నిటికీ అద్భుతమైన పరిష్కారం శాకాహారిగా ఉండడం, ధ్యాన సాధన చేయడం, పిరమిడ్ శక్తిని ఉపయోగించడం, ధ్యానం చేయడం, స్వాధ్యాయం, మంచి పుస్తకాలు చదవడం. గ్లోబల్ వార్మింగ్ మీద ఎంత వార్నింగ్ ఇవ్వబడుతుంది మేడం. 20 చూస్తున్నాం కదా, అది ఇప్పుడు చూస్తున్నాం. రాబోయే రోజుల్లో ఎలా ఉంటది, వాటర్ పరిస్థితి ఏంటి, కొన్ని దేశాల్లో కొన్ని రాష్ట్రాల్లో మనం ఇప్పటికే చూస్తున్నాం. అది మన వరకు రాకుండానే మేల్కోవాలి. వాటర్ని సేవ్ చేయడం, పవర్ని సేవ్ చేయడం, గ్యాస్ని సేవ్ చేయడం. అన్నెసెసరీగా బయటికి వెహికల్ ఉంది కదా అని బయటికి వెళ్తూ ఉంటారు. అది ఎంత పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది. నేను ఒక పాయింట్ విన్నాను మేడం. వారు ఏంటంటే మనం చాలామంది ఇప్పుడు ఎప్పుడో 30 సంవత్సరాల కింద బైక్ కొన్నాం. నేనైతే ఒక 20 years బ్యాక్ నుంచి బైక్ నడుపుతున్నా. 20 years బ్యాక్ నా బైక్ ద్వారా రిలీజ్ చేయబడిన అది ఆ పర్యావరణంలో అక్కడే ఉంటుందట. అంటే ఇప్పుడు ఇలా ఉండడానికి కారణం
నేను కూడా. ప్రతి ఒక్కరము. నేను కూడా అనుకోవాలి. ప్రతి ఒక్కరు అంటే నేను లేని అనుకుంటారు మేడం అందరూ. అది ప్రతి ఒక్కరు అనే మాట అర్థం చేసుకోవాలి. అసలు అర్థం చేసుకోవట్లేదు. ఆ ఒక్క వాడే అర్థం చేసుకోవట్లేదు మనం. అసలు నేను కూడా ఇందులో కారణమే. కాబట్టి ఇప్పుడు బాధ్యత కూడా నేనే, నా నుంచే ప్రారంభం అవ్వాలి. నా నుంచే ప్రారంభం కావాలి. అదే తీసుకోవాలి. ఇప్పుడు ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళం మనం నా నుంచే ప్రారంభం కావాలి. ఈ పర్యావరణాన్ని నేను సంరక్షించుకోవాలి, తర్వాత తరాలకు కూడా నేను ఇవ్వాలి అన్న ఇది ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. మనకి ప్రతి ఒక్కళ్ళం కూడా అదే చెయ్యాలి. వండర్ఫుల్ మేడం. ఫైనల్గా మీ మెసేజ్ మేడం, ఈరోజు మీ సందేశం. మెయిన్ ఇదే ఉంది సార్. నాకేందుకంటే మనం ముందు తరాల వాళ్ళకి ఖచ్చితంగా అనేది మనము తెలిసి తెలియక మనం ఎదుగుతున్నాము అనుకుంటూ ఇంకొక విధంగా మనం పొల్యూషన్ పెంచేసుకున్నాం అన్ని విధాలా కూడా. ఏంటి వాయువుని పొల్యూషన్ చేసుకున్నా, నీరుని పొల్యూషన్ చేసుకున్నాము, మరి ఇటు ప్లాస్టిక్ వాడటమని ఏ విధంగా చూసినా మనం పొల్యూషన్ చేసుకున్నాం. ఆ తప్పు ప్రతి ఒక్కళ్ళం దిద్దుకున్నాం. ఎవరికి వాళ్ళు నాకు నేను నా వంతుగా నేను ఈ పర్యావరణాన్ని నేను సంరక్షించాలి. నెక్స్ట్ మన పిల్లలకి చెప్పాలి, దీని గురించి వాళ్ళకి చెప్పాలి. వాళ్ళని చిన్నప్పటి నుంచి కూడా ఆ ధ్యానం అనేది చెప్తే, మళ్ళీ యోగా డే అన్నాము, మెడిటేషన్ డే కూడా ఉంది కదా. మెడిటేషన్ డే కూడా వచ్చింది. ఎందుకు వచ్చినాయి? ఉట్టినే రావట్లేదు కదా ఇవన్నీ. ఆ డేస్ ని కరెక్ట్ గా పాటిస్తే, అవి కంటిన్యూ చేస్తే ఈ డేకి అవసరం ఉండదు. ఇవన్నీ మరి పోతాయి కదా. అది మన చేతుల్లోనే ఉంది కదా, నా మీదే ఉంది. వండర్ఫుల్ మేడం. అద్భుతమైన విషయాలు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి పిఎంసి గారికి, మరి పత్రిజీ గారికి, మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ మేడం. మిత్రులారా, విన్నాం కదా మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనందరం ఒక్కసారి మనల్ని మనం గమనించాలి. ఎవరైతే ఇంట్లో వెహికల్ డ్రైవ్ చేయడం స్టార్ట్ చేశారో ఆ రోజు నుంచి మనం వదిలినటువంటి ఆ ఫ్యూయల్, మనం అతిగా వాడిన ఏదైనా సరే, మనం ఓవర్గా యూటిలైజ్ చేసామంటే వాటర్ని ఎక్కువ ఖర్చు చేస్తున్నట్టే. పేపర్స్ని వేస్ట్ చేస్తున్నామంటే మనం ఎన్నో చెట్లను నరకడానికి మార్గం వేస్తున్నట్టే. మనం దినచర్యలో ఏదేది వాడుతూ ఉంటే అది ఎక్కడికి దారి తీస్తుందో అంత డీపర్గా ఆలోచించాలి మనం. ఒక 10 రూపాయలు పెట్టి ఒక వస్తువు కొన్నప్పుడు అది ఎలా తయారైంది, దాని ఇంగ్రీడియంట్స్ ఎవరు, ఎక్కడ తయారు చేశారు, అది తింటే నాకు నష్టమా లాభమా, ఇన్ని ఆలోచిస్తున్నాం ఒక 10 రూపాయలకి. అదే 10 రూపాయలు పెట్టి మనం ఒక వాటర్ బాటిల్ కొన్నప్పుడు కూడా ఆలోచించాలి. తప్పనప్పుడు చేస్తూ ఉంటాం మానవులుగా, కానీ దాని పర్యావరణం ఏం జరుగుతుంది. సో పర్యావరణ దినోత్సవ సందర్భంగా మనందరం మేల్కొని అన్నిటినీ, అంటే పర్యావరణానికి ఈ పొల్యూషన్ని తగ్గించడానికి నేనేం చేయొచ్చు, అందరూ చేయగలిగిన అద్భుతమైన టెక్నిక్స్ చెప్పారు మేడం గారు. శాకాహారులుగా మారడం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ పెంచబడే జంతువుల ద్వారా వెలువడిన పొల్యూషన్ అంతా ఇంత కాదండి. నంబర్ 1, ఇవన్నీ స్టడీ చేద్దాం మనం. ఎన్నో చెప్పబడుతున్నాయి, ఎన్నో వింటున్నాం మనం. ఈ రోజు నుంచి ఆ స్టెప్ తీసుకోవాలని వేడుకుంటున్నాం. అండ్ రెండవది ధ్యానం చేయడం. ధ్యానం చేసినప్పుడు వృధాగా వెళ్ళేటువంటి ఆలోచనలు, హింసాత్మకమైన ఆలోచనలు, థాట్ పొల్యూషన్ కూడా డేంజరస్గా జరుగుతుంది. మన థాటే వేరే దగ్గర మేనిఫెస్ట్ అయ్యి అక్కడ జరుగుతున్నాయి. ఎక్కడో హింస జరుగుతుందంటే మనలోని హింసాయుతమైన ఆలోచనలు కూడా కారణమే అంటున్నారు మేడం. రైట్. మన ఆలోచనలు మారాలంటే ధ్యాన సాధన చేయాలి. రైట్. జంతు హింస ఆగాలి అంటే మనం అవి శాకాహారులుగా మారాలి. వీటన్నీ మరి ఆల్రెడీ జరిగిన నష్టాన్ని ప్యూరిఫై చేయాలంటే ఏం చేయాలి? ఒక పిరమిడ్ నిర్మించాలి. ఆ పిరమిడ్లో ధ్యానం చేయాలి. ఈ 3 ఆచరించినప్పుడు పర్యావరణం ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించుకోండి మిత్రులారా. రైట్. సో ఇది మనం చేయాల్సింది. మన పిల్లలకి ఈ తరం నుండే, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలనే కదా మనం కష్టపడుతున్నాం. మనలాగా కష్టపడొద్దనే కదా మనం ఎంతో డబ్బు కోసం, ఉద్యోగాల కోసం ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి వెళ్తున్నాం. మరి డబ్బు ఇస్తే సరిపోతుందా మిత్రులారా? మన పిల్లలకి మంచి వాతావరణాన్ని ఇద్దాం, స్వచ్ఛమైన నీటిని ఇద్దాం, స్వచ్ఛమైన భూమిని ఇద్దాం. సో దానికోసం మన ఈ జనరేషన్, మనం అందరం నడుము కట్టి ఇది ఆచరిస్తూ మన నెక్స్ట్ జనరేషన్కి
మనం ఇది అందించాలని కోరుకుంటూ, అందరూ ధ్యానం చేస్తూ శాకాహారులుగా ఉంటూ పిరమిడ్ శక్తిని ఉపయోగించాలని కోరుకుంటూ, ఈ విషయాలన్నీ 40 సంవత్సరాల నుండి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ద్వారా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు అందించారు. కొన్ని కోట్ల మంది శాకాహారులుగా ధ్యానులుగా ఉన్నారు. ఎంతోమంది పర్యావరణాన్ని పరిరక్షించడంలో ముందుకు వెళ్తున్నారు, ఎంతోమంది ధ్యానులు అందరూ. కాబట్టి మిత్రులారా, ఇలాంటి అద్భుతమైన విషయాలు అందిస్తున్న పిఎంసికి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.